జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ వివాదానికి తెరపడిందా? సీఎం చంద్రబాబు ఎంట్రీతో సీన్ మారిందా? జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు మద్దతుగా నిలవడం వెనక మతలబేంటి? అసలు ఈ వివాదం మొదలు కావడం వెనక ఉన్నదెవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు మరోసారి తెరపైకి రావడం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అటు టీడీపీ శ్రేణులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు తగ్గేదే లేదంటూ ఈ వివాదాన్ని మరింత రచ్చకెక్కించారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చెప్తున్న ఓ ఆడియో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటామని ప్రసాద్ అన్నట్లు చెప్తున్న ఫోన్ కాల్ సంభాషణ పెను దుమారం రేపింది. 3 నిమిషాల 8 సెకండ్లున్న ఆ ఆడియో రికార్డింగ్లోని వాయిస్లు ఎమ్మెల్యే దగ్గుబాటి, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యుడు ధనుంజయ నాయుడుదిగా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం వార్ 2 బెనిఫిట్ షోల విషయమై వారిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఆ ఆడియో క్లిప్ లో ఉంది. వార్ 2 సినిమా బెనిఫిట్ షోలకు అనంతపురంలో పర్మిషన్లు లేవని, ఆపించేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పినట్లు, పర్మిషన్లు ఉన్నాయని ధనుంజయ నాయుడు అంటున్నట్టు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది. గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. మనకినా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరం లేదా? అవసరమే మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది? నేను వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా? కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నా, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు, ఓకేనా? మందేం పోతుంది గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు. సోషల్ మీడియాలో ఈ ఆడియో విన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫ్లెక్సీలను చించేశారు. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి. మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యేకి అకౌంట్లో లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా కూడా మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి గౌరవంగా మాట్లాడాడు, మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం, అంతే. అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అయిన ఆడియోలపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఓ వీడియో విడుదల చేశారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్లు ఆడియో కాల్స్ సృష్టించారని, ఇందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ప్రమేయం లేకపోయినా ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనస్సు నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెప్తున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.
దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అయినా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శాంతించలేదు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అటు వార్ 2 సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్లో ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవ్వరూ ఆపలేరంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు తెరలేపాయి. వాస్తవానికి చాలా కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగిపోయారు. గతంలో ఎన్నికల టైంలో తన తండ్రి హరికృష్ణకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ రూపంతో పోలి ఉన్న జూనియర్ ఎన్టీఆరే టీడీపీకి అసలైన వారసుడంటూ ఓ వర్గం ప్రచారం చేయడంతో తెలుగుదేశం అధిష్టానం ఆయన్ని దూరం పెట్టిందన్న వాదన కూడా ఉంది. ఇంకోవైపు వీలైనప్పుడల్లా విపక్ష వైసీపీ నేతలు కొందరు ఎన్టీఆర్ కు అనుకూల, టీడీపీకి వ్యతిరేక నినాదాలు చేయడం కూడా ఈ గ్యాప్ ను మరింత పెంచిందని దగ్గుబాటి వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆడియో క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాంతో వెంటనే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ప్రసాద్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఇటీవల పలువురు టీడీపీ ఎమ్మెల్యేల కేంద్రంగా తలెత్తిన వివాదాలు, ఘటనలపై చంద్రబాబు చర్చించారు. లేనిపోని వివాదాలు ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీలోనూ చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు సీఎం. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా నిలవడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందన్న చర్చ జరుగుతోంది.